నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి జిల్లాలో పేదలకు నిర్మిస్తున్న గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఎంపీడీఓలను గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు అభివృద్ధి పనుల ప్రగతిపై కలెక్టరేట్ నుండి జిల్లాలోని మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మే నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా 8839 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యానికి గాను ఇంతవరకు కేవలం 2664 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు పిల్లలు మహిళల పోషకాహార స్థితిలో మెరుగుదల సాధించడానికి ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా రానున్న 3 నెలలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యం మేరకు పంట కుంట నిర్మాణం పూర్తి చేయాలన్నారు పశువుల తొట్టెల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వేసవి దృష్ట్యా కూలీలకు పని ప్రాంతాల్లో తాగునీరు ప్రథమ చికిత్సా పెట్టెలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు సమావేశంలో గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస ప్రసాద్ డ్వామాపీడి జోసెఫ్ కుమార్ డిపిఓ వెంకటనాయుడు ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ బాలశంకర్రావు సిపిఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు Women and Child Development Department, Adhe Vidhanga Health Department, Education Department and other line departments. But ముఖ్యంగా చూస్తే ఈ 3 departments convergence పూర్తిగా కావాలి. So దీంట్లో మున్సిపల్ కమిషనర్స్ అదే విధంగా MPDOs you have to play an active role in your mandals and municipal areas. So ఎందుకంటే ఇది కమ్యూనిటీ బేస్డ్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అది కమ్యూనిటీ బేస్డ్ ఎలా హ్యాండిల్ చేయాలి సో దానికి మనము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్లాన్ యాక్టివిటీ డిజైన్ చేసి ఉన్నాము సో దాంట్లో ఎక్కువ మంది పీపుల్ని ఇన్వాల్వ్ చేయాలి వారికి అవగాహన కల్పించాలి సో దీంట్లో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ విల్ టేక్ ద యాక్టివ్ రోల్ సో యాజ్ ఎ మండల్ ఇన్ఛార్జ్ and municipality ke head ga meer iddaru your role is crucial you have to coordinate with women and child development department health department education department and other departments so deentlo important activities ni ippudu cheptunnanu so that meeru mee data tho clear ga undali ee 15 days lo otherwise different departments health department education ICDS department chestuntaru బట్ ఈ 15 డేస్ లో ఒక ఫోకస్డ్ గా ఈ యాక్టివిటీస్ దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ 1000 డేస్ ఆఫ్ లైఫ్ అంటే చిన్నపిల్లలు పుట్టిన నుంచి 1000 డేస్ వరకు సో దాంట్లో ఏ యాక్టివిటీస్ రైట్ ఫ్రమ్ బ్రెస్ట్ ఫీడింగ్ ని దాని గురించి అవగాహన కల్పించడానికి ప్రోగ్రామ్ ఒకటి రోజు అదే విధంగా వారికి కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇవ్వడానికి దాని రిలేటెడ్ బోత్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ICDS డిపార్ట్మెంట్ వారిద్దరు ఒడిశా రాష్ట్రం నుండి అక్రమంగా 4.5 కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురిని టంగుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు సర్కిల్ కార్యాలయం వద్ద సిఐ హజరత్తయ్య ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు ఒంగోలులో ఇంజనీరింగ్ విద్యార్థి ఒకరు మాదక ద్రవ్యాలకు పాల్పడి గంజాయి చలామణి చేస్తున్న ముఠాతో జతకట్టి భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నారని సిఐ ఆవేదన వ్యక్తం చేశారు సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో అక్రమంగా గంజాయి చలామణి తరలిస్తున్న 4 సభ్యుల ముఠా గుట్టు రట్టయిందన్నారు గంజాయి తరలిస్తున్న గుంటూరు రాజాగారి తోటకు చెందిన గాజుల రాజు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన పల్లం కిరణ్ ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్కి చెందిన భీమా కోరా కాజు కిలాలను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడంతో పాటు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉంటూ చెడు అలవాట్లు మత్తు పదార్థాలకు బానిసై ఈ ముఠాతో చేతులు కలిపి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని విచారణలో తెలియడంతో ఆందోళన కలిగిందన్నారు టోల్ గేట్ కేంద్రంగా చలామణి అవుతున్న గంజాయి సరఫరా ముఠాని పట్టుకోవడంలో ప్రత్యేక దృష్టి పెట్టి అదుపులోకి తీసుకున్న టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వర్తో పాటు ఆయన సిబ్బంది వెంకట్రావు ఎంవి కృష్ణారావు శ్రీను సుబ్బారెడ్డి మహేష్ నాగార్జున జయరాం రమేష్లను ఉన్నతాధికారులు అభినందించారు మా సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు
డిప్యూటీ తహసీల్దారు పంచాయత్ దగ్గర తీసుకొని ఒక టోల్గేట్ దగ్గర సమాచారం మీదకి వెళ్ళి ఒక దగ్గర కొంతమంది వ్యక్తులు ఉన్నారని గంజాయి పట్టుకుని ఉన్నారని తెలియక అక్కడికి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని చూసి పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర చెక్ చేస్తే ఒక 4.5 కిలో సుమారు వాళ్ళకి దగ్గర గంజాయి, వాళ్ళ యొక్క ఫోన్లను స్వాధీనం చేసుకోవడమైనది. వీరి యొక్క ముద్దాయిలు నలుగురు కూడా గాజుల రాజు, పల్లం కిరణ్, భీమా కూర, ఖుషు బిల్లా అనేటువంటి ఈ నలుగురు కూడా ఈ యొక్క గాజుల రాజు అతను గుంటూరులో ఉంటాడు. ఇతను ఒక కాలేజీలో ఇక్కడ సమీపంలోని కాలేజీలో బీటెక్ చదువుతుంటాడు. ఇతను గంజాయికి అడిక్ట్ అయ్యి ఆ యొక్క గుంటూరులో గతంలో కూడా వేరే కాలేజీ చదువుతూ అక్కడ అడిక్ట్ అయ్యి ఆడ కాలేజీ నుంచి పంపించేస్తే ఇక్కడ చేరడం జరిగింది. ఇక్కడ కూడా ఇదే కొనసాగిస్తుంటాడు. ఇతనికి అలాగే కిరణ్ అని చెప్పి యొక్క కాళహస్తిలో నేటివ్ ప్లేస్, అతను కూడా అక్కడ గంజాయి అడిక్ట్ అయ్యి ఇతని ద్వారా తెప్పించుకునే పరిచయం మీద గంజాయి తెచ్చమని చెప్తాడు. వీరిద్దరు కూడా గంజాయి అడిక్ట్ చేసుకుంటూ తాగుతూ ఉంటారు. చుట్టుపక్కల కూడా తక్కువ రేటుకి అలా ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి చేస్తుంటారు. ఈ విధంగా ఒరిస్సా చెందినటువంటి భీమా కూర, ఖుషు బిల్లా అనే వాళ్ళ దగ్గర నుంచి ఒక గంజాయిని తెప్పించుకొని వీరిద్దరు కూడా ఇక్కడ కొనుగోలు చేయడం కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు నేను, ఎస్ఐ గారు, వారి సిబ్బంది తీసుకెళ్ళి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ దగ్గర 4.5 కేజీ గంజాయి దొరకడం జరిగింది. నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేయడంతో ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో గుంటూరు జీజీహెచ్ విశ్రాంత పర్యవేక్షణాధికారి డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం నుండి రాత్రి 8:45 వరకు సాగిన విచారణలో పొడిగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. సోమవారం ఉదయం తన కుటుంబీకులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. భోజన విరామం అనంతరం విచారణ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పడంతో వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం ఎదుట ప్రభావతి మళ్లీ హాజరయ్యారు. విచారణ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రభావతి ముక్తసరిగా సమాధానం చెబుతూ తనకు గుర్తులేదని రికార్డులు చూసి చెబుతానని చెప్పినట్లు తెలిసింది. రాత్రి 8:45 సమయంలో విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు తిరిగి విచారణకు హాజరు కావాలని ప్రభావతికి అధికారులు సూచించారు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అన్న. లేదు మధ్య దూరం ఓటర్ల నమోదు, సవరణల తొలగింపుల కోసం వచ్చిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని డీఆర్ఓ చినవోబులేసు మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువు తీరిన అర్జీలపై మండలాల వారీగా రెవెన్యూ మండల అధికారులతో డీఆర్ఓ సమీక్షించారు. మీకోసంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్రగొండపాలెం 76, దర్శి 64, ఎస్ఎన్ పాడు 77, ఒంగోలు 221, కొండపి 107, మార్కాపురం 141, గిద్దలూరు 84, కనిగిరి 119. అదే ఫారం 8, ఇందులో ఫారం 8లో 7 days, మోర్ దాన్ 7 days, ఎర్రగొండపాలెం 10, దర్శి 3, ఎస్ఎన్ పాడు 5, ఒంగోలు 2, కొండపి 12, మార్కాపురం 14, గిద్దలూరు 12, కనిగిరి 13. అంటే 71 మోర్ దాన్ 7 days ఫారం 8లో పెండెన్సీ ఉంది. ఫారం 7లో మోర్ దాన్ 7 days 89, మోర్ దాన్ 15 daysలో 4 ఉన్నాయి. ఈ పెండెన్సీ మీరు త్వరగా తగ్గించండి. నేను మొన్న శనివారం టెలికాన్ఫరెన్స్లోనే సీరియస్గా చెప్పడం జరిగింది, శుక్రవారం. మరి అప్పటికిప్పటికి ఎంత ప్రోగ్రెస్ ఉందో వీళ్ళు వేయలేదు. వేసిన తర్వాత నేను టెలికాన్ఫరెన్స్ ద్వారా మళ్ళీ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. టార్గెట్ అంటే మే 31వ తారీఖుకి మనము మాకు ఇచ్చిన టార్గెట్ స్టేట్ లెవెల్లో 3 లక్షల గృహాలు కంప్లీట్ చేయాలి. దాంట్లో భాగంగా
మనకి 8,839 గృహాలు ఇచ్చారు కంప్లీట్ చేయాల్సిన టార్గెట్గా. వాటి 2,644 గృహాలు మనం పూర్తి చేసాము 30%. ఇంకా 70% కంప్లీట్ చేయడానికి మనకి ఇంకా కరెక్ట్గా 2 months మాత్రమే, May 31 లోపల కంప్లీట్ చేయాలి. జూన్లో మనకి గృహప్రవేశాల కార్యక్రమం అనేది ఉండబోతుంది. కాబట్టి దీనికోసం ఏంటంటే ఇవి మనకి ఇచ్చే యూనిట్ కాస్ట్ చాలదు అనే ఉద్దేశంతో 1.8 lakhs కాబట్టి ఆ యూనిట్ కాస్ట్ చాలదనే ఉద్దేశంతో ఎస్సీకి బీసీకి 50,000 రూపాయలు, ఎస్టీకి 75,000 రూపాయలు, పీవీటీజీ సెన్సస్కి 1,00,000 రూపాయలు అదనంగా ప్రభుత్వము అదనపు సహాయము అందజేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మేము అందరినీ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కానీ నగరంలోని దిబ్బల రోడ్లో బీఓఐ ఏటీఎం సెంటర్లో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి నగదు తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం విఫలమైంది. ఉదయం ఆ ప్రాంతంలోని వ్యక్తులు కొందరు ఏటీఎం పగలగొట్టి ఉండడాన్ని గమనించి బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వడంతో బ్యాంకు సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు నగదు నిర్వహణ చేసే సిబ్బంది ఏటీఎంను పరిశీలిస్తున్నారు. ఏటీఎం పగలగొట్టారు తప్ప నగదు పోలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. డాగ్ స్క్వాడ్ ఏటీఎం సెంటర్ నుండి ఆర్టీసీ డిపో వైపు వెళ్లి అక్కడి నుండి దిబ్బల రోడ్ సీతారామ దేవస్థానం వైపు వెళ్లి అక్కడి నుండి వెనుతిరిగింది. ఏటీఎంను పగలగొట్టిన దొంగలు డిపో వైపు నుండి దిబ్బల రోడ్డు వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. पाया नूरा స్వయం సహాయక సంఘాల సభ్యుల రుణ జీవనోపాధుల ప్రణాళిక వాస్తవ అంచనాలకు తగినట్లు ఉండేలా సర్వే చేయాలని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న స్వయం సహాయక సంఘాల సభ్యుల రుణ ప్రణాళిక సర్వేలో భాగంగా తాళ్లూరు, కురిచేడు, మొండ్లమూరు, మద్దిపాడు మండలాల్లో జరుగుతున్న సర్వేను పీడీ పరిశీలించారు. గతంలో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలతో పాటు స్త్రీనిధి, ఉన్నతి, సిఐఎఫ్ వంటి వాటి నుండి రుణ సదుపాయం అందజేయడం జరిగేది. కొంతమంది సంఘ సభ్యులకు అవసరం లేనప్పటికీ రుణ సదుపాయం అందించేవారు. దీంతో ప్రభుత్వం సభ్యుల వారీగా కుటుంబ అవసరాలకు, జీవనోపాధుల ద్వారా ఆదాయాభివృద్ధికి కావలసిన పెట్టుబడి రుణ ప్రణాళిక తయారు చేసుకోవడం ద్వారా అవసరమైన సమయాల్లోనే రుణాలు అందించేలా సర్వే చేయడం జరుగుతుందని పీడీ నారాయణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 45,000 సంఘాల్లోని 4,50,000 మంది సభ్యుల నుండి సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు. ప్రతి సభ్యురాలికి ఎప్పుడు రుణం అవసరమో, ఏ విధమైన రుణం అవసరమో సర్వేలో నమోదు చేసి ఆ సమయానికి రుణ సదుపాయం అందించేలా ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి మహిళ రుణ వినియోగం పూర్తి స్థాయిలో సక్రమంగా అవలంబించేలా చేయడం జరుగుతుందన్నారు. 2025-26 సంవత్సరానికి సర్వే ఆధారంగా వార్షిక రుణ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు పీడీ తెలిపారు. సర్వే సమయంలో ప్రాంతీయ సమన్వయకర్తలు, ఏపీఎంలు, విఓఏలు, సీసీలు నమోదు ప్రక్రియ పూర్తయ్యే వరకు సర్వే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. సమాచార సేకరణలో తప్పుడు సమాచారం కానీ, నిర్లక్ష్య పూర్తి సమాచార సేకరణ గాని చేయకుండా సభ్యులు కోరుకుంటున్న విధంగా జీవనోపాధి, కుటుంబ అవసరాల నమోదు చేయాలన్నారు. 2,07,9,000 మొత్తం తీసుకున్నాము. అప్పు నిల్వ వచ్చే సభ్యురాలు పొందిన లోన్ మొత్తము 79,000. ఒక్కొక్క మనిషికి ఎంత వస్తుంది? 79,000 ఒక్కొక్క మనిషికి వచ్చేసి మీరు 79,000. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అప్పు నిల్వ 1,60,755 రూపాయలు. అది మేము తీయడానికి లేదు. ఆదాయ అభివృద్ధికి ఎంత ఉపయోగించాలి? అవసరం అంటేనే ఓపెన్ అవుతుంది సార్. మీకు అవసరము అంటే
అవును అని కొడతాం. అప్పుడు మీకు ఏమేటికి కావాలి అనేది ఆస్తి కొనుగోలుకి ఇంటికి మా దాంట్లో ఏమి ఉన్నాయంటే పిల్లల పెళ్లికి ఉన్నాయి, పిల్లల చదువులకు ఉన్నాయి, మీరు ఏదైనా కొత్తగా ఇంటి స్థలం కొనుక్కోవాలన్నా, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్నా, మీరు ఏదైనా కిరాణా షాపు ఇంకేదైనా షాప్స్ పెట్టుకోవాలన్నా అక్కడంతా అవకాశం. ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కార్యాచరణ రూపొందుతోంది. సింగరాయకొండ రైల్వే స్టేషన్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వికసిత్ భారత్లో భాగంగా చేపట్టే ఈ పనులు పూర్తయితే ప్రయాణికులు సులభంగా సౌకర్యంగా రాకపోకలు సాగించే వీలుంటుంది. జిల్లా పరిధిలోని ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 25 కోట్లు మంజూరు చేసింది. స్టేషన్ ముఖద్వారం పూర్తి స్థాయిలో మార్పు చేస్తున్నారు. ప్లాట్ఫామ్ల పొడిగింపుతో పాటు లైటింగ్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. ప్లాట్ఫామ్లపై ప్రయాణికులు కూర్చునేందుకు మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు. మొదటి ప్లాట్ఫామ్ నుండి 5వ ప్లాట్ఫామ్ను కలుపుతూ కొత్తగా 40 అడుగుల వెడల్పుతో అధునాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పురుషులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రీమియం మాడ్యులర్ టాయిలెట్లు నిర్మిస్తున్నారు. వెయిటింగ్ హాల్ నిర్మాణం, రైల్వే స్టేషన్ ముఖ భాగం, పరిసర ప్రాంతాల ఆధునీకరణ, విద్యుత్, లైటింగ్ ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులతో పాటు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోనికి రానున్నాయి. లాయర్పేటలోని గడియారంవారి వీధిలో వేంచేసి ఉన్న కోదండరామస్వామి దేవస్థానంలో సీతారామస్వామి కళ్యాణం అనంతరం స్వామివారికి పట్టాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామికి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడిని చేసిన విధానంలో అర్చక స్వాములు పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. వ్యాఖ్యాతగా వేమూరి కోటేశ్వర శర్మ వ్యవహరించారు. బ్రాహ్మణ సేవా సమితి నాయకులు గడియారం సుబ్బయ్య శర్మ ఆధ్వర్యంలో పట్టాభిషేక కార్యక్రమం జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చూడండి ఒకసారి ఆ కిరీటం చూపిస్తారు. జై శ్రీరామ్ పెద్దగా అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్. రాజాయ ప్రసఖ్య సాహినే నమో ధ్రువందేవ బృహస్పతే ధ్రువంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం అయం ముహూర్త శుభముహూర్తమస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాయ పతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాం వైరత్రదీపం తరస్యారభ్యాత్ తరస్మై దేవారాసంతా తదగ్నిర్దేవో దేవేభ్యో మనవే వయమగ్నే. బీసీ కులగణన చేయాలంటూ ఈ నెల 11వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట బీఎస్పీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడుతున్నందున ఈ సందర్భంగా ఒంగోలు మంచి పుస్తకం ఆవరణలో ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి ధరణికోట లక్ష్మీనారాయణ, బొట్ల సుబ్బారావు, గుంటూరు మస్తాన్రావు, తాటిపర్తి వెంకటస్వామి, బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు చావల సుధాకర్, పేరం సత్యం, దాసరి సుందరం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే ఆంధ్రప్రదేశ్లో బీసీ కులగణను వెంటనే అమలు చేయాలి, కల్పించాలి. విద్యా ఉద్యోగ సామాజిక రంగాల్లో చట్టసభలో బీసీలకు అవకాశాన్ని అమలు చేయాలి. కులగణను వెంటనే వర్ధిల్లాలి. పోరాడదాం పోరాడదాం బీసీ కులగణన కోసం, పోరాడదాం బీసీ కులగణన కోసం, పోరాడదాం బీసీ కులగణన కోసం, పోరాడదాం ఆంధ్రప్రదేశ్లో కులగణన కోసం. రేపు 11వ తారీఖు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి రోజు జరగబోయే ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎదురు ధర్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 52% ఉన్నటువంటి బీసీల యొక్క కులగణనను అమలు చేయాలని, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎమ్మన్నే దాన్ని బయలుపరిచి జనాభా దామాషా ప్రకారం ఏ సామాజిక వర్గానికి ఎంత ఓటా రావాలో అంత రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత కల్పించాలనేది మా ప్రధాన డిమాండు. ముఖ్యంగా ఏది అడిగినా కానీ బీసీలు 32% అని, 35% అని, 40% అని ప్రలోభపెట్టడం ఒక ఎత్తు అయితే, స్థానిక సంస్థ ఎన్నికల్లో గతంలో 35% ఉంటే దాన్ని 25% కుదించడం, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో 78 సంవత్సరాల స్వాతంత్ర్యంలో వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా బీసీలని అణచివేయడం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నాం. అందుకే బీసీ కులగణన జరిపి ఎవరికి ఎంత జనాభా ఉన్నారో వారికి అన్ని రంగాల్లో కూడా దామాషా ప్రకారం హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు బీసీలకి కులగణన లేదని చెబుతున్నటువంటి ఈ పార్టీలు ఆల్రెడీ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన తీసింది. 52%గా అధికార లెక్కలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇప్పటివరకు 24%, 34% ఇస్తామని కేంద్రానికి రాస్తున్నామని చెప్పి ఈ పార్టీలో ఈ రోజున కులగణన బయటకు వచ్చింది. బీసీ కులగణన 52%గా మరి బయటకు వచ్చింది. కాబట్టి 52% స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో మరి ఆంధ్రప్రదేశ్లో అవకాశం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంకురారోపణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ముందుగా విశ్వక్సేనుడికి పల్లకీలో ఉంచి అన్ని ఉపాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ యాగశాలకు చేరుకుని బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా అగ్ని ప్రతిష్టాపన చేశారు. అనంతరం కలశ స్థాపన చేసి దేవస్థానం ఈవో రావెళ్ల శివప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపించారు. అంకురారోపణ కార్యక్రమానికి ఉభయదాతలుగా ఈమని మదన్ మోహన్, కె కృష్ణారావు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, వల్లపు మురళి వ్యవహరించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు రమానాథాచార్యుల ఆధ్వర్యంలో ఋత్వికులు గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. నేటి నుండి 14వ తేదీ బ్రహ్మోత్సవాల ముగింపు వరకు రాత్రి 7 గంటలకు రోజుకొక వాహనంపై స్వామివారిని నగరోత్సవం నిర్వహిస్తామని ఈవో తెలిపారు. దీంతో పాటు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈవో శివశంకర్ తెలిపారు. ఓం అమితాక్షరాదేం సమర్పయామి. ఓం దేవానందమధ్యం సమర్పయామి. ఓం అథ పృథివీమావాహయామి వార్తయామి. గట్టి మేడం
బ్రాహ్మణస్తగం రాగం పారయామసి మా అందరూ వరుసను వేసుకుంటూ వెళ్ళండి. ప్రవాస భారతీయులు వంకాయలపాటి సాంబశివరావు కవితల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు హౌసింగ్ బోర్డులోని మహిళా అభ్యుదయ సమితి హోంలో నిత్యావసర వస్తువులు ఫ్యాన్లు అందజేశారు. ఫౌండేషన్ నిర్వాహకులు కొమ్మి రమణయ్య రాజేశ్వరి దంపతులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తేళ్ల అరుణ, మారిల సుబ్బారావు, రాజేశ్వరి, కొల్లా మధు, సుజాత, నూకతోటి శరత్ బాబు, బీరం అరుణ తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి దానికి కారణం ఏంటంటే మా పిల్లలందరూ కూడా వీళ్ళందరినీ కూడా వాళ్ళు రకరకాల అమ్మాయికి పెట్టిన హింస అయితే మామూలు చేశారు మాకు అక్కడ అప్పుడు బేబీ చేస్తూ ఉంటారు అనమాట. ఆ నేపథ్యంలో ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి రమేష్ చూడాలా వంకాయలపాటి సాంబశివరావు గారు అలాగే కవిత గారి పెళ్లి రోజు సందర్భంగా మా శక్తి సాధన ఆశ్రమానికి వచ్చి వాళ్ళ పిల్లల తరపున ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మా శక్తి సాధన నిరాశ్రయులైనటువంటి ఆశ్రమంలో మహిళలకు కానీ అందరికీ ఈరోజు మాకు ఈ ఆశ్రమానికి ఫ్యాన్లు అండ్ గ్రాసరీస్ ఇంకా రైస్ బ్యాగ్స్ సంబంధించి నిత్యావసర సరుకులు విలువైనటువంటి నిత్యావసర సరుకులు ఈరోజు మా ఆశ్రమానికి అందించడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా ఇవాళ సాంబశివరావు గారికి కవిత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు అందించిన ఈ సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇక్కడ ఈ ఆశ్రమానికి చాలా తక్కువ మంది సహాయం చేస్తూ ఉంటారు, బాగా డెప్త్గా తెలిసిన వాళ్ళు తప్పితే. ఈరోజు మీరు ఆ సందర్భంగా ఈరోజే మీరు ప్రీతం వర్షితాల హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కూడా ఈరోజే ప్రారంభం చేయడం, ఆ ప్రారంభంలోనే మొట్టమొదటిగా మా హోమ్కి సహాయం చేయడం మేము ఎప్పటికీ మర్చిపోలేం. వాళ్ళకి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ గత 23 సంవత్సరాల నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కానీ ఒక ఫౌండేషన్ నెలకొల్పాలనేది నా కోరిక, అది ఇన్ని రోజులకు తీరింది. ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్ అనే ఫౌండేషన్ ద్వారా మేము సేవా కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నాము. ఇది ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. మా పిల్లలకి ఎప్పుడూ ఆ బాబా ఆశీస్సులు ఉండాలని మేము ఈ సేవా కార్యక్రమాలు చేసేదానికి మాకు చాలా సహకారం మా సుబ్బారావు, శరత్, మళ్ళీ మధుగారు వీళ్ళందరూ కూడా మా వెన్నంటే ఉండి మాతోటి కార్యక్రమాలు చేయడానికి ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే భారతీదేవి గారు కానీ స్వాతి కానీ వీళ్ళందరూ కూడా రాజీ అందరూ నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. నేను ఏ కార్యక్రమం చేసినా కానీ వాళ్ళందరి వల్ల కూడా నేను ఎన్ని చేయగలుగుతున్నాను అనుకుంటున్నాను.
సాంబశివరావు కవితల వివాహ సందర్భంగా వాళ్ళ కుమార్తె పేరు మీద కొత్త ఆర్గనైజేషన్ ఒకటి గతంలోనే ఉంది. దాన్ని రిజిస్ట్రేషన్ సొసైటీగా ఏర్పాటు చేసి హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి మారెళ్ళ రమణయ్య గారు అదేవిధంగా వాళ్ళ సిస్టర్ రాజేశ్వరి గారు ప్రధాన కారణం. గత 23 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా మందికి వికలాంగులకి వాళ్ళకి వివాహాలు చేయడం కానీ అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా భారీ ఎత్తున సహాయ సహకారాలు అందించడం. డి న్యూస్లో నేటి మాట. జీవితంలో ప్రతి ఓటమి గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.